హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఏపీ టెట్ 2024కు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఆ నోటిఫికేషన్కి సంబంధించి ఏ విధంగా ఉంది ఏంటి అనే డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మనకి ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఏపీ టెట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు కొత్తగా ఏ గవర్నమెంట్ అయితే చేంజ్ అయిపోయిందో ఆ గవర్నమెంట్ కొత్తగా పోస్టులు అయితే పెంచడం జరిగింది అనమాట. పోస్టులను పెంచి ఏపీ టెట్ సంబంధించిన ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఏ విధంగా ఉంది ఏంటి అనే డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకు డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ టెట్ నోటిఫికేషన్ అండ్ పబ్లిషింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని ఉంది. సో మనకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేయడం జరిగిందంటే మనకు జూలై 2, 2024 అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. అలాగే పేమెంట్ ఆఫ్ ఫీ త్రో పేమెంట్ గేట్వే ద్వారా పేమెంట్ చేయడానికి డేట్స్ వచ్చేసేసి మనకు 3 జూలై 2024 నుంచి 16 జూలై 2024 వరకు అయితే ఉందన్నమాట. అలాగే ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రో csc.ap.gov అనమాట. అంటే ఈ వెబ్సైట్ ద్వారా మనం అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి డేట్స్ వచ్చేసేసి మనకు 4 జూలై 2024 నుంచి 17 జూలై 2024 వరకు అనమాట. అలాగే అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ మాక్ టెస్ట్ అనమాట. మనం ఎగ్జామ్ ఎలా రాయాలి ఆన్లైన్ ద్వారా అనేది ఒక మాక్ టెస్ట్ అయితే వాళ్ళైతే ఆన్లైన్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది అనమాట. ఆ మాక్ టెస్ట్ అనేది మనకు ఆన్లైన్లో ఎప్పుడు పెడతారంటే మనకు 16 జూలై 2024 నుండి అయితే పెట్టడం జరుగుతుంది అనమాట. డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ అనమాట. ఆన్లైన్ హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి డేట్స్ వచ్చేసేసి మనకు 25 జూలై 2024 నుంచి మనం ఆన్లైన్ ద్వారా హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత మనకు ఎగ్జామ్ చూసుకున్నట్లయితే పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, పేపర్ 2B అని ఇలాగైతే ఉంటుందన్నమాట. అయితే వీటి ఎగ్జామ్ వచ్చేసేసి మనకు 5 ఆగస్టు 2024 నుంచి 20 ఆగస్టు 2024 మధ్యలోనైతే ఈ ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది అనమాట. అలాగే ఇవి 2 సెషన్లోనైతే ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఫస్ట్ సెషన్ వచ్చేసేసి మనకు 9:30 AM నుండి 12 ఆఫ్టర్నూన్ వరకు అయితే జరుగుతుంది అనమాట. అలాగే సెషన్ 2 వచ్చేసేసి 2:30 PM నుంచి 5:30 PM వరకు అయితే ఉంటుందన్నమాట. అలాగే రిలీజ్ ఆఫ్ ఇనిషియల్ కీ, అంటే దీనికి సంబంధించి ఎగ్జామ్ రాస్తాం కదా, దానికి సంబంధించిన ఒక ఇనిషియల్ కీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే 10 ఆగస్టు 2024 అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే రిసీవింగ్ ఆఫ్ అబ్జెక్షన్స్ ఆన్ ఇనిషియల్ కీ, అంటే ఈ ఇనిషియల్ కీలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే అవి మనం వాళ్ళకి చెప్పొచ్చు అనమాట. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చెప్పొచ్చు అంటే 11 ఆగస్టు 2024 నుంచి 21 ఆగస్టు 2024 వరకు అయితే మనం ఈ డేట్లోనైతే వాళ్ళకి చెప్పవచ్చు అనమాట. వాళ్ళు ఫైనల్కి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే అంటే మనం ఇచ్చిన అబ్జెక్షన్ ప్రకారం వాళ్ళ మార్పులు చేర్పులు చేసి రిలీజ్ ఆఫ్ ఫైనల్కి వచ్చేసేసి మనకు 25 ఆగస్టు 2024 అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఫైనల్కి రిజల్ట్ వచ్చేసేసి ఫైనల్కి రిజల్ట్ అయితే ఎప్పుడు విడుదల చేస్తారని మనం చూసుకున్నట్లయితే 30 ఆగస్టు 2024 వరకు అయితే వాళ్ళైతే ఈ ఫైనల్కి రిజల్ట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో టెట్ నోటిఫికేషన్ అయితే ఈ విధంగానైతే ఉంది. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.